హలో ఫ్రెండ్స్, ఈరోజు చిన్నప్పుడు మా స్కూల్లో జరిగిన విషయాలు ఒక వీడియో రూపంలో చేసి చూపించాం. అన్నీ చేయడానికి వీల్లేదు, కానీ కొన్ని ఇంపార్టెంట్ మాత్రమే చేసాం. మీరు కూడా మీ బాల్యంలో ఇలాగే చేశారా? అయితే మా వీడియోని చూసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడే స్కూల్ వెళ్ళి కొట్టేసిర్రా? త్వరగా పోవాలి. ఏంది కడుపులో ఒకటి గుడుగుడు అంటుంది. ఈ లాట్రిమ్ ఇప్పుడే రావాలా? అసలే సార్ ఎగ్జామ్ పెడతా అన్నాడు. ఇప్పుడుగా నేను పోతే నన్ను బయట నుంచో పెడతాడు. నన్ను ఎగ్జామ్ కూడా రానిడు. కమింగ్ సార్. కమింగ్. అశోకుడు చెట్లను నాటిన, కాలువలు తవ్వించను, మురికి కాలువను పూడ్చివేసెను. ఓ ఆశ్రీ, ఏమైంది? లేట్ అయింది. ఏం లేదు. చదివినవా? అన్ని వచ్చినాయా? అన్ని వచ్చేదేమో కానీ కచ్చిండ్రు లాట్రూమ్ వస్తుంది. అన్ని చదివినాయి, మొత్తం వచ్చింది నాకు. కాకపోతే 2 పాటలు 2 ప్రశ్న కొంచెం డౌట్ ఉంది నాకు. అన్ని చదివిందంటే నేను ఇప్పుడు మంచి చదువుకోవాలి, లేకపోతే అదే ఫస్ట్ వస్తుంది. అశోకుడు చెట్లను నాటిన, 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 అశోకుడు చెట్లను నాటిన. పరీక్షనే అందరూ చదువుకుంటున్నారు. వాళ్ళు 2వ పాఠం దాకా వెళ్ళారు. నాకు వాళ్ళు కూడా సరిగా చదవరాదు. ఏం చెయ్యాలి ఇప్పుడు? ఈ సంగీత బాగా చదువుతుందిగా, దాని దగ్గర కూర్చున్నాము. పరీక్ష రాసేటప్పుడు నాకు కూడా చూపిస్తుంది. ఏమే సంగీత, చెకోడీలు తెచ్చువా? నీకోసమే తెచ్చినే. నాకు క్లాస్ లో అందరికంటే నువ్వే ఇష్టము. అవునా ముంతాజ్, నాకోసమే తెచ్చినవా? ఇటు తింటా. మా అమ్మ ఈసారి అప్పాలే చేయలేదు. అవునా? సరే గాని సంగీత, నిన్న మా అమ్మతో పాటు నేను చెకోడీలు చేసుకుంటా అసలు ఏది చదవలేదే అని చేసి కళ్ళు తిరిగినాయి. అందుకొరకునే ఏది చదవలేదు నేను. నాకు కొంచెం ఎగ్జామ్లు చూపిస్తావా? నేను ఏం చదవలేదు, నాకు అస్సలు చదవ బుద్ధి కాలేదు నిన్న అసలు. అయినా ఈ ముంతకి చూపించినంత మాత్రాన క్లాస్ ఫస్ట్ వస్తుందా ఏంది? దీనికి అక్షరాలే సరిగ్గా రావు. ముంత, నేను కొంచెమే చదివాను, నేను చదివిన కాడికి చూపెడతలే, ముందు నీకు వచ్చినే రాయి. సరేనే సంగి, స్టాంకే. మరి ఎగ్జామ్ కి స్కేలు, వృత్తలేఖని, పెన్సిల్, రబ్బరు అన్ని తెచ్చినవా? నా దగ్గర ఏం లేవు. అన్ని ఉన్నాయి నా దగ్గర, కానీ చదవలేదు నేను. నాటిన అశోకుడు చెట్లను నాటిన, ఇప్పుడు ఏం చేయాలి? అర్జెంటుగా లాట్రూమ్ వస్తుంది. ఇప్పుడు ఏం అడగాలి? అందరి ముందు లాట్రూమ్ వస్తుందంటే నా పరువు పోతుంది. వాటర్ అవుతుంది అని చెప్తా. సార్, వాటర్ అవుతున్నాయి సార్. ఇప్పుడే నువ్వు స్కూల్కి వచ్చింది, అప్పుడే వాటర్. కూర్చో. అదిగో ముంతాజ్ దగ్గర వాటర్ ఉన్నాయి, తాగు. అమ్మాయి ముంతాజ్, వాటర్. అబ్బా, ఈసారి ఏంది ఇప్పుడే వాటర్ దామంటున్నాడు? సార్ వద్దులేండి, ఇంటర్వెల్ అయినప్పుడు వెళ్ళి తాగుతా. సార్ వాటర్ సార్, అర్జెంట్ సార్ అని అన్నావుగా, తాగు మరి. తాగుతావా లేదా? తాగు. ఇదిగోండి. ఈసారి వదిలేదా లేడు. తాగుతా సార్. ఇంకోనే ముందు ఈ వాటర్ దాటం వల్ల ఇంకా బాత్రూమ్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ చెట్టుగా పడిపోయేటట్టుంది. అమ్మాయి పెళ్లి కొట్టింది. అశోకుడు చెట్లను నాటిన, అశోకుడు చెట్లను నాటిన, అమ్మో, గంట కొట్టిరు. నేనేం చదవలేదు ఇంకా. సంగీ, కొంచెం చూపివే. చెకుడిలు చేయకపోతే చదివేదాన్ని నేను కూడా. చూపిస్తా గానీ ఊకే నన్ను డిస్టర్బ్ చేయకు, సరేనా? సరే.
ఈ బాత్రూమ్ అసలు పడి అసలు నేను ఏం చదవలేదు. ఇప్పుడు నేనేం రాయాలి? 2 చిట్టీలని చెప్పుకొని చూసి రాసుకుంటా. ఈ 2 చిట్టీలు పెట్టుకొని రాస్తా. పాస్ అయితే చాలే. ఏ సంగీత వస్తే సంగీత ఇంకోసారి దీన్ని నమ్మకూడదు, అస్సలు నమ్మకూడదు. చూపెడతానని చెప్పి అస్సలు చూపిస్తలేదు. ఏ సంగీత ఇటు చూడవే. ఏంటి చెప్పే, ముందు నీకు వచ్చి నేను రాయమని చెప్పినా కదా. నాకు ఏమి రావే, ఏమి రాయాలి చూపియో కొంచెం. నీకు ఏది వస్తే అది రాయి ముందు. నా పేరు నా రోల్ నెంబర్ రాసిందే, నాకు వచ్చినాయి అంటే అయ్యేనా మరి. సరే ఆగు, మరి చూపిస్తా. ఇది ఒక్కటి రాసి చూపిస్తా, ఆగు. ఏ సంగీత ఖాళీలలో 2 ఖాళీ ఉంది కదా, అలా ఏమొస్తుంది కొంచెం చెప్పే. ఏమోలే, అది నేను ఇంకా రాయలేదు. మరి బ్రాకెట్లైనా చెప్పే. చెప్తలే, రాసుకో. నేను BCEAF రాసిన, ఆమెకి రివర్స్ చెప్తాం. AECFA. ముంతా ఇగో రాసుకో, తొందర రాయి, మళ్ళీ సార్ వస్తుంది. కనబడతలేదే, కొంచెం మంచిగా చూపెట్టు. ఏ సంగీ జతపరచుడు ఏందో కొంచెం చెప్పే. నాకు ఏదో వచ్చింది రాసుకున్నా, అది పిచ్చిగా రాసిన. నీకు వచ్చింది నువ్వు రాసుకో. ఏమంతా తొందరగా రాసుకో, టైం అవుతుంది. రాస్తున్నానే కథలకే. అది ఏంటిదో చెప్పే. ఇదా హెడ్లైన్. సరే ఇది అడిగినా చెప్పదు. అదేదో నేనేదో ఫస్ట్ వచ్చినట్టు చేస్తుంది. పాస్ అయితే చాలా దేవుడు అని నేను అనుకుంటుంటే ఎగ్జామ్ అయిపోయింది అందరిది, పేపర్స్ ఇచ్చేయండి. అయిపోయింది ఎగ్జామ్. సార్ అది అయిపోయింది సార్, తీసుకోండి. వెరీ గుడ్. ఏమంతా అయిపోయిందా? ఆగండి సార్, ఒక్క నిమిషం సార్, ఒకటే క్వశ్చన్ ఉంది సార్. ఇంతసేపు టైం మొత్తం వేస్ట్ చేసి లాస్ట్ కి ఆగండి సార్ అంటే ముందు చదువుకోలేదా? అయిపోయింది సార్. ఆగండి సార్. ఇద్దరు మార్క్స్ అయిపోయిందా? ఓకే, వెళ్ళొచ్చు అమ్మా. 2 లాంగ్ క్వశ్చన్ బాగా రాసిన, 2 గెలికి వదిలేసిన. 1/2 మార్కేనా వస్తుందిలే. సారు 4 షార్ట్లు రాసిన, కనీసం దానికి 5 మార్కులైనా వస్తాయి. సంగీత బ్రాకెట్లు చెప్పింది, ఆమె చెప్పిందంటే కరెక్టే. వాటికి ఒక 5 మార్కులు వస్తాయి. లాంగ్ క్వశ్చన్కి ఏమో ఒక 25 వస్తాయి. ఈ రెండింటికి 10 వస్తాయి. మొత్తం 35. చాలు, ఇక పాస్. పేపర్స్ తిన్నా, ఇప్పుడు మార్కులు చెప్తా. సంగీత 99/100, వెరీ గుడ్. హాసిని 30/100. ముంతాజ్ 110/100. అమ్మ ముంతాజ్, ఒక్కసారి ఇలా రామ్మా. నీకు చదివే రాదు, నీకు ఇన్ని మార్కులు ఎట్లా వచ్చింది? అమ్మో, నాదంటేనే చూసి రాసింది, నా పేరు చెప్తే. సార్ నేనే రాసిన సార్, నైట్ నిద్రపోకుండా బాగా చదివిన సార్. సరే అయితే ఒకసారి ఇది చదువు. నువ్వు రాసిందాక ఒకసారి చదువు. చేపట్టి చదువు, నువ్వు రాసిందేగా. చదువు. వెళ్ళి కూర్చోపో.
తర్వాత చెప్తా నీ సంగతి. నువ్వు ఎవరి దగ్గర చూసి రాసినావు నీ సంగతి తర్వాత చెప్తాను. అమ్మ సంగీత, నీకు 99/100 వచ్చాయి. ఏయ్ అందరు క్లాప్స్ కొట్టండి. హాసిని 30/100 ఫెయిల్. ఏ మార్కులు ఇవి? నాకు 30 మార్కులు రావడం ఏంది? నా లెక్క ప్రకారం నాకు 35 మార్కులు రావాలి. ఏ సంగీత, నీ పేపర్ ఒకసారి ఇవ్వే. నా పేపర్ నీకెందుకు? ఒకసారి చెప్తా. సరే తీసుకో. నువ్వు బ్రాకెట్లు నాకు ఒకటి చెప్పి నువ్వు ఇంకోటి రాసావా? నేను కరెక్టే చెప్పిన, నువ్వే సరిగ్గా వినలేదనుకుంటా. లేకపోతే నేను అబద్ధం ఎందుకు చెప్తా? ఇగో ఇట్లా అంటారనే నేను ఎవ్వరికి ఏది చెప్పను. సరే ఎగ్జామ్ లో నన్ను ఎవరైనా ఏమన్నా అడిగితే బాగుండదు చెప్తున్నా. అనవసరంగా చూసుకుంటా రాసి దొరికిపోయినా. ఏమి రాయకుండా ఉండాల్సింది. ఈ హాసినిలాగా ఫెయిల్ అయినా బాగుండేది. 100కి 110 మార్కులు వచ్చినాయి. రేపు సార్ నా సంగతి చెప్తా ఉన్నాడు. చిచ్చి, ఈ లాటిన్ నాకు స్కూల్ టైంకే రావాలి. స్కూల్ టైం దగ్గర పడుతున్నప్పుడు ఈ కడుపులో కూడా అంటది. రేపటి నుంచి మంచిగా చదవాలి, ఎవరిని నమ్మొద్దు. పోరుపాడుగా అన్ని అబద్ధాలే చెప్పింది. అందుకే ఈసారి ఎవరు చెప్పిన మాట వినకుండా నాది నేను రాసుకుంటా.